దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామంలో మీ అందరికీ శుభాలండి. మరి దేవుని యొక్క మాటలు మనము శ్రద్ధగా వినటానికి చాలా ఇష్టపడాలండి. కష్టంతో వినొద్దు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా వినిన యెడల ఈ దీవెనలన్నీ మీ మీదికి వస్తాయి, రావడమే కాదు మీకు ప్రాప్తిస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యము వినాలంటే మనం వినగల చెవులు కలిగి ఉండాలి, కానీ దురద చెవులు కలిగి ఉండకూడదు. ఈరోజు చాలామందికి దేవుని వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినకుండా వారు దురద చెవులు కలిగి ఉంటారు. అనగా ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టే స్వభావం అన్నమాట. కానీ యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిస్తే, అలసిన వారిని ఊరడించే జ్ఞానం మనకు కలుగునట్లుగా శిష్యునికి తగిన నోరును దేవుడు మనకు దయచేస్తాడటండి. అంత మాత్రమే కాకుండా మనము మరి శిష్యుని వలె దేవుని మాటను వినాలి. గురువు యొద్ద శిష్యుడు ఎలా ఉంటాడో, టీచర్ దగ్గర విద్యార్థి ఎలా ఉంటాడో, బైబిల్ ముందు మనం ఆ విధంగా ఉండాలండి. వాక్యం మన ముందున్నప్పుడు, వాక్యం మరి వివరిస్తున్న దైవ సేవకుని నోటి నుండి వస్తున్నప్పుడు చాలా శ్రద్ధ కలిగి మనం వినాలి. అంత మాత్రమే కాదు, ప్రతి ఉదయమునట దేవుడు వినయ బుద్ధి ఆయనకు దయచేసేటట్టండి. యెషయా గారు రాస్తున్న మాట అది. మరి యెషయా ప్రవక్త అంటే మనందరికీ తెలుసు కదా. చాలా ప్రవక్తలలో చాలా పెద్ద ప్రవక్త ఆయన. మరి ఆయన గ్రంథంలో ఈ మాట వ్రాయబడిందంటే నిజముగా మనందరికి కూడా ప్రతి ఉదయమున దేవుడు వినయ బుద్ధి ప్రసాదించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. వినగల బుద్ధి కోసం మరి మీరు ప్రార్థన చేయండి. అన్నీ అవి కావాలి ఇవి కావాలని మనం ప్రార్థిస్తాము, కానీ దేవుని వాక్యం శ్రద్ధగా వినే బుద్ధి నీకుంటే దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయని దేవుని వాక్యం ద్వారా మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి మీరు తప్పకుండా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆచరిస్తారు కదా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.